హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. మరీ అత్యవసరంగా కలసడం అనుకోండి, నా కార్యక్రమం వాయిదా వేసుకుంటాం, మరోసారి వాయిదా వేసుకుంటాను. ఏదో టైం నీకు ఆ ప్రకారం మీరు రావచ్చని చెప్తూ ఉంటాను. ఎంతోమంది ఫోన్ మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళకి బాధలు చెప్పుకుంటూ ఉంటారు. అన్నిటికీ మనం ఫోన్లో చెప్తూ ఉంటాం, అమ్మా ఇలా చేయి ఇలా చేయని చెప్తూ ఉంటాం. ఇంకా కొందరు ఏంటి ప్రత్యేకంగా మీతో మాట్లాడిన తర్వాత మాకు కొంచెం ఉపశమనం ఉండి అంటారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా మనకు ఉన్నటువంటి ఉన్న జ్ఞానాన్ని వాళ్ళకి పంచాలి. వాళ్ళ యొక్క ఆర్తి తీర్చడానికి మనం ప్రయత్నం చేయాలి. దత్తస్వామి కృపలు మనం చేయగలుగుతాం. అందువల్ల అదేవిధంగా జ్ఞానదేవ మహారాజు వారు చూపించినటువంటి ఈ లీలా తరంగిణికి చాలా సంతోషించిన వాడే, చాలా ఆశ్చర్యం, ఉత్సుకత, ఎవరైనా వింటాడు చూద్దాం అనే ఉద్దేశంతో ఈ చాంగదేవుడు అనేటువంటి ఒక ఉత్తరం రాద్దామని అనుకున్నాడు. ఏమని రాయాలి? మనకంటే పెద్దవాళ్ళు అంటే గౌరవనీయులైనటువంటి ఫలానా వారికి నమస్కారంలో రాయాలి. వీడు గౌరవనీయులైన పెద్దవారికి రాద్దాం అనుకుంటే వాడు పెద్దవాడు కాదు, జ్ఞానదేవుడు బాగా చిన్నవాడు. దీనికి అహంకారం అడ్డొచ్చింది. నేను మహాయోగిని, నేను యోగి బ్రహ్మాండ ఎక్కడ హిమాలయాల్లో అపారమైన తపస్సు చేసి అనేకమైన సిద్ధులు శక్తులు సంపాదించి నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ జ్ఞానదేవుడికి చెప్తున్నా ఈయన గురించి. అంత మాత్రం చేద్దాం, నాకంటే గొప్పవాడు కాదు కదా. అందువల్ల మా పూజ్యులైనటువంటి రాయడానికి వాడికి మనసు ఒప్పలే, అహంకారం అడ్డొచ్చింది. ఎప్పుడైతే అహంకారం అడ్డొచ్చిందో ఏం చేయాలి? పోనీ చిరంజీవిని ఆశీర్దిద్దాం అనుకున్నాడంటే, మనం చిరంజీవి అయితే వాడు మన దగ్గర రావాలి, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఏంటి? మనకంటే చిన్నవాడైతే వాడు మన దగ్గర రావాలి. అంతేగాని చిరంజీవి ఆశీస్సులు నేను నిన్ను కలవాలనుకున్నా ఎప్పుడు రమ్మంటే ఆడ వీల్లేదు కదా. అది లోక విరుద్ధం, శాస్త్ర విరుద్ధం. అక్కడ అహంకారం మళ్ళీ వచ్చింది. వాడు నాకంటే చిన్నవాడు కదా. మరి ఏమని రాయాలి? ఏం రాయాలో అర్థం కాలే. తలకాయ పట్టుకున్నాడు, ఏం చేయాలో తెలియలే. సరే ఆఖరి తెల్లకాయతం మిగిలింది, ఏం రాయలే. ఆ తెల్లకాయతాన్ని వాడి దగ్గరుండి ఒక శిష్యుడికి ఇచ్చి, ఒరే ఈ కాగితం తీసుకెళ్ళి నువ్వు అక్కడ అప్పేగాం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి జ్ఞానదేవ మహారాజు గారు ఇచ్చే, ఆయన ఏం చెప్తాడు విన్నాను. తిన్నగా వెళ్ళాడు, ఆ కాగితం తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చాడు. ఆయన చూడగానే ఓహో అయితే చాంగదేవుడికి మొత్తం ఖాళీ అయిపోయిందనమాట. చాంగదేవుడి శక్తి అంతా ఖాళీ అయిపోయిందనమాట, ఆయన జ్ఞానం అంతా పోయిందన్నమాట అన్నాడు జ్ఞానదేవుడు. తెల్లకాయతం ఇచ్చాడు కదా. అనగానే సరే అయితే నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పి, ఎప్పుడు రమ్మని ఎప్పుడు రావద్దు నేను చెప్పలే. ఈ మాట అన్నాడు. చాంగదేవుడికి మొత్తం జ్ఞానం అంతా ఖాళీ అయిపోయిందన్నమాట, అందుకే ఉత్తికాయితం పంపించాడు. సరే పో. వీడికి ఏం అర్థం కాక ఈ శిష్యుడు మళ్ళీ పురోమంటే బయట నగరం వెళ్ళిపోయాడు. ఏమైందిరా? ఇగో ఇలా అన్నాడండి ఆయన. చాంగదేవుడి జ్ఞానం అంతా ఖాళీ అయిపోయింది అన్నమాట, ఇప్పుడు బుర్రలో ఏమీ లేదు, ఖాళీ అయిపోయింది అని చెప్పి అన్నారండి. ఎప్పుడు రమ్మని నేను చెప్పలేదు. అంత మాట అంటాడా నన్ను? సరే మన శక్తి ఏమిటో చూపిద్దాం, వీడి సంగతి ఏంటో చూద్దాం. ఏదో అందరూ కూడా వీడు చాలా గొప్పవాడు, ఆలీలు ఈలీలు చేసేటంటే నిజమే అనుకున్నాం మనం. అంటే అంత అహంకారం వచ్చేసింది వాడికి, కుర్రాడికి. ఇంత శక్తివంతుడిని, ఇంత హిమాలయ యోగిస్తుడిని, ఇన్ని రకాల సిద్ధులు పొంది అన్ని సిద్ధులు సాధించుకుని నేను ఇంతమంది నాకు సాష్టాంగ దండ ప్రణామాలు చేస్తూ సాధారణంగా ఆహ్వానిస్తూ ఉంటే, నేను స్వయంగా మనిషిని పంపిస్తే కూడా ఫలానా అప్పుడు రండి అని మర్యాదగా చెప్పేటువంటి సంస్కారం కూడా లేనివాడు వీడు. సరే మన శక్తి ఏమిటో చూపిస్తాం, వీడు సంగతి చూద్దాం అనుకున్నాడు చాంగదేవుడు. తన ఆ గ్రామం వరకు వచ్చిన తర్వాత ఒక పులిని పిలిచాడు. అక్కడ అడవిలోంచి పులి పరిగెట్టుకు వచ్చింది. ఈయన పిలవగానే ఆ పులి మీద కూర్చున్నాడు. ఒక తాసుపాముని కోళా కింద చేత్తప్పుడు బ్రహ్మాండమైనటువంటి విషసర్పం, భయంకరమైనటువంటి తాసుపాముని, మంచి నాగసర్పాన్ని చేత్తో పట్టుకున్నాడు. దాంతో దీన్ని అదిలిస్తూ ఆ పులి మీద కూర్చున్న చాంగదేవుడు జ్ఞానదేవుడు చోటుకు వస్తున్నాడు. జనం అందరూ కూడా ఆశ్చర్యం, ఆనందం, భయం. ఇది సాక్షాత్తు పులి, దానికి తోడు కోళ్ళ ఏంటంటే మహా విషసర్పం. ఆ వచ్చినాడు మహాయోగీశ్వరుడు. అబ్బా ఏమిటి ఇంత గొప్పవాడు ఉన్నాడా మనకి అని చెప్పి వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ సమయానికి ఈ ముగ్గురు అన్నదమ్ములు, ఆ ముక్తాబాయి చెల్లు నలుగురు కూర్చుని అక్కడ ఇల్లు ఇంటి యొక్క పిట్టగోడ ఉంది, గోడ, కాంపౌండ్ వాల్ గోడ,
ఆ గోడ మీద కూర్చొని చర్చించుకుంటున్నారు. ఏదో శాస్త్ర చర్చ. ఏదో వాళ్ళెవరో వాళ్ళంత ముందు సత్సంగంలో ఎవరో అడిగారు. దాని మీద ఏంటి ఈ విషయం మీద వాళ్ళ జ్ఞానాన్ని ఒకళ్ళొకళ్ళు మార్పు చేసుకున్నారు. చర్చ జరుగుతోంది. ఇది జరుగుతుండగా జ్ఞానదేవుల వారు చూసేసరికి వీడు మహా అహంకారంతో విర్రబీగిపోతూ ఒక పులి మీద కూర్చొని ఒక నాగసర్పాన్ని చేత్తో పట్టుకొని కొరడాగా వస్తున్నాడు. మంచి అహంకారం వెనకాల శిష్య బృందం అంతా కూడా ఓ జై జయ ధ్వానాలు చేస్తూ ఉంటే అహంకార పూర్తిరైపోయి వచ్చేస్తున్నాడు. అది చూశారు. ఓహో, చాంగదేవుడు పాపం చాలా చాలా దూరం వెళ్ళాడు, అహంకారం అణచాలి అనుకున్నాడు జ్ఞానదేవులు వారు. ఆయన ఏం చేశారు, మన ఎదురెళ్ళి స్వాగతం చెప్పాలి కదా. ఎలా చెప్పాలి? గోడ దిగి వెళ్ళి గోవా పరిగెట్టి వెళ్ళి అయ్యా స్వామి రండి మీకు ఎదురు చెప్పాలి. కానీ అలా చెప్తే జ్ఞానదేవులు వారు ఎందుకు అవుతారు? ఆయన ఏం చేయాలి, కూర్చున్న గోడని ఏమైనా ఉన్నాడు ఆయన ఎదురుగా అన్నాడు. అంతే ఆ గోడ నలుగురితో పాటు అమాంతంగా గాలిలో ఎగిరి ఆ చాంగదేవుడు ఎదురాడడం మొదలుపెట్టింది. ఇది మరీ ఆశ్చర్యంగా ఉంది. అది ఇంకా జీవం ఉన్న పులి, జీవం ఉన్న సర్పం, దాని మీద అది నడుస్తుంది, నడవగలదు, కదిలేవి. కానీ జడమైనటువంటి గోడ జ్ఞానదేవుడు చెప్పగానే అది కదలడం మొదలుపెట్టింది. అది గాలిలో ఎగురుతూ వచ్చేస్తుంది. అది చూడగానే చాంగదేవుడు మొత్తం ముచ్చెమటలు పడ్డాయి. ఏమిటిది అర్థం కాలే, అంతు పట్టలే. ఈ జ్ఞానదేవుడి శక్తి ఏమిటో తెలియలే. అసలు ఆయన యోగం ఏమిటో, ఆయన శక్తి ఏమిటో, ఆయనకు ఉన్నటువంటి ఆ సిద్ధులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఏం సాధన, ఏం అర్థం కావట్లే. అప్పుడు ఇంకా లాభాలని అప్పుడు ఆయన ఆ పులిని ఆగమని పులి మించి దిగి కింద దిగి గోబా ఎదురు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశాడు జ్ఞానదేవుడికి. అప్పుడు జ్ఞానదేవుడు గోడ కింద దిగాడు, కింద దిగి వచ్చాడు. ఏమయ్యా, నీ సిద్ధులన్నీ కూడా నా మీదే ప్రయోగిద్దాం అనుకున్నావా అని. స్వామి, పొరపాటు చేశాను, మిమ్మల్ని తక్కువగా అంచనా వేసుకున్నాను. మీరు సాక్షాత్తు విష్ణుస్వరూపులే, విష్ణుస్వరూపు పుట్టినవారే మీరు, హరిస్వరూపులే మీరు. కాబట్టి నేనే తక్కువగా అంచనా వేసుకొని అహంకారంతో విర్రవీగిపోయి ఈ విధంగా పటాటోపంతో నేను వచ్చాను. కాబట్టి నన్ను క్షమించండి, నన్ను మీ శిష్యుడిగా తీర్చుకోండి, నాకు జ్ఞానభిక్ష పెట్టండి అని అడిగాడు చాంగదేవుడు. ఆయన చిరునవ్వు నవ్వి, నాయన అహంకారము పరికారం నీ శక్తులు ఉండవచ్చు, అనేకమైన సిద్ధులు సాధించావు, నువ్వు మహాయోగి, అందులో సందేహం లేదు. కానీ లోకోపకారం ఉపయోగించాలి ఆ సిద్ధులన్నీ. అంతేగాని అహంకారం ప్రదర్శించడానికి విర్రవీగడానికి పనికిరావు శక్తులు. నువ్వు ఇదే కనుక చేస్తే నీ మొత్తం శక్తులని లాగేసుకుంటాను, నీ సిద్ధులని లాగేసుకుంటాను, నిన్ను శక్తిహీనుడు చేసేస్తాను. జాగ్రత్తగా ఇప్పటికైనా బుద్ధిగా మసులుకో, పెద్దవాళ్ళ పట్ల యోగుల పట్ల శ్రద్ధగా ఉండు, అంతేగాని విర్రవేగకు చెప్తే చాంగదేవుడు ఆయనకి సాష్ట నమస్కారం చేసుకొని, పొరపాటు అయిపోయింది స్వామి, ఇక నన్ను క్షమించమని చెప్పేసి క్షమాపణ చెప్పుకొని ఆయన శిష్యుడిగా మారిపోయాడు. అంతటి మహానుభావుడు జ్ఞానదేవులు వారు. ఆ జ్ఞానదేవులు వారు ఆయన యొక్క చరిత్ర అసలు చదువుతుంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది మనకి. చిన్న వయసులో, పెద్ద వయసులో కాదు. ఆయన జ్ఞానేశ్వరి అని చెప్పేసి భగవద్గీతకి భాష్యం రాశాడు మరాఠా భాషలో. సాయినాథుడు షిరిడి సాయిబాబా వారు జ్ఞానేశ్వరి చదవమని చెప్పారు వచ్చిన భక్తులకి భగవద్గీత. ఎవరైతే అందరూ కూడా సాధారణంగా ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా నాకు అది కావాలి ఇది కావాలి కోరుకుంటారు. నాకు డబ్బు కావాలో, పెళ్లి కావాలో, అది కావాలో, ఇల్లు కావాలి, ఇవే కోరుకుంటారు. జ్ఞానం ఎవరు కోరుకోరు. జ్ఞానం కోసం వచ్చిన వాళ్ళు జ్ఞానేశ్వరి చదవమని చెప్పారు షిరిడి సాయినాథులు. అటువంటి మహానుభావుడు జ్ఞానేశ్వర మహారాజు వారు ఎందుకంటే ఎప్పుడైతే అధర్మ పిచ్చిరిల్లి ధర్మగ్లాని జరుగుతుందో, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇది భగవంతుడు మనకిచ్చినటువంటి వాగ్దానం. ఏమని? ఎప్పుడైతే ధర్మగ్లాని జరుగుతుందో, అధర్మం పిచ్చిరులుతుందో, అప్పుడు నా అంతట నేనే ఆత్మానం సృజామ్యం, నా అంతట నేనే సృష్టించబడతాను, నేనే అవతరిస్తాను. ఎందుకు? పరిత్రాణాయ సాధూనాం, ఎవరైతే భగవద్భక్తులో భగవంతు నమ్ముకున్నారో, సాధు పురుషులో, సత్పురుషులో వాళ్ళని రక్షించడం కోసం,
వినాశాయ చ దుష్కృతాం, దుష్టజనులందరినీ కూడా నాశనము చేయడానికి, ధర్మ సంస్థాపనార్థం ప్రతి యుగములో కూడా నేను జన్మిస్తూ ఉంటాను. అసలు దీనికి కారణం ఏమిటంటే ముస్లిం పరిపాలన మనకి మొదలై అనేకమైన దురాగతాలు చేసుకుంటూ, అనేకమైనటువంటి దేవాలయాలు కొల్లగొడుతూ, హైందవ మతాన్ని, హైందవ సామ్రాజ్యాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నప్పుడు, వీళ్ళందరూ కూడా పిరికి వాళ్ళు అయిపోయినప్పుడు, చైతన్య మహాప్రభుగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అంశలో బెంగాల్లో జన్మించిన శ్రీకృష్ణ మహానుభావుడు చైతన్య మహాప్రభు ద్వారా భక్తి చైతన్యాన్ని తీసుకొచ్చి హిందువులందరినీ కూడా ఏకం చేసేటువంటి క్రియ జరిగింది భక్తి ఉద్యమంలో. దాని కొనసాగింపే ఈ పాండురంగ భక్త విజయంలో మహాభక్తులందరూ కూడా దానికి కొనసాగింపుగా వచ్చిన వాళ్ళే. నామదేవుడు కానీ, ఏకనాథుడు కానీ, జ్ఞానదేవులు కానీ, నివర్తనాథుడు కానీ, కబీర్ దాస్ వారు కానీ, కమాల్ దాస్ వారు కానీ, లేదా దుర్గాదాస్ వారు కానీ, తుకారాం కానీ, లేదా సక్కుబాయి కానీ, మీరాబాయి కానీ, వీళ్ళందరూ కూడా భక్తి ఉద్యమాన్ని ఉధృతమైన స్థాయికి తీసుకునే మహానుభావులు. వీళ్ళందరూ ఏమిటి, వీళ్ళు చేసింది ఏమిటి, వాళ్ళకి భగవంతుడు సంపూర్ణమైన తోడ్పాటు ఇవ్వడం, సాక్షాత్తు స్వయంగానే సశరీరముగానే వారితో మాట్లాడి వారి యొక్క ఆర్తి తీర్చడం, వారి ద్వారా తను నమ్ముకున్న ప్రజల భక్తులకు ఆర్తి తీర్చడం, ఇవన్నీ కూడా భగవంతుడు పాండురంగుడు సశరీరంగా కనబడేవాడు నామదేవులు వారికి, నామదేవుల వారి భార్యకి, నామదేవుల తల్లికి. అదేవిధంగా జ్ఞానదేవుల వారికి అందరికీ కూడా రాబోయే కథల్లో ఇంకా అద్భుతాలు ఉంటాయి. జ్ఞానదేవుడు నామదేవుల వారిని కలుస్తారు, ఇద్దరుగా తీర్థయాత్రకు వెళ్తారు. అదంతా కూడా అద్భుతమైన ఘట్టాలు. అవన్నీ కూడా మనం వచ్చే భాగం నుంచి చాలా విస్తారంగా విస్తృతంగా చెప్పుకుందాం. అంతవరకు స్వస్తి.